సంబురాలు ఎట్లా చేసుకున్నారోల్లా ఇక 31 రాత్రి అయితే అంత ధూమ్ ధామే చేసిరట కదా చాలా మంది. జనవరి 1 సంధి మందు ముట్టనే ముట్టం, ఇదే లాస్ట్ పెగ్గు అని అనుకుంటా పవ్వ మీద ఓట్లు కూడా పెట్టుకున్నారు. ఇక పాత ఏడాదిలో లాస్ట్ అంటే లాస్ట్ పెగ్ అనుకుంటా తాగి హ్యాపీ న్యూ ఇయర్ అని అనుకుంటా బండ్లు కార్లు వేసుకొని రోడ్ల మీదకి వచ్చిర్రు. అట్లా వచ్చినప్పుడు మన పోలీస్ అన్నలు ఊకుంటారా? తాగినోళ్లకు టెస్టులు చేసిర్రు. కుతికెలు దాకా తాగినోళ్ళు సుక్కలు చూయించుకుంటా చిత్ర విచిత్ర విన్యాసాలు చూయించిండ్రు. పాండ్రి మరి వాళ్ళ ఫీట్లే జర చూసినట్టు చేసేసొద్దాం రాండ్రి. నిజంగా తాగినోళ్ళ లలిత కళలు చిన్నగుండేయోళ్ళ. సరే తాగుతే తాగితీరి, వాళ్ళ పానం వాళ్ళిష్టం. మరి కార్లు బండ్ల మీద తిరుగుడెందుకు? టక్కర్లు కావా? అసుంటోళ్లను మన పోలీసు వాళ్ళు దొరకబట్టే ఉపాయం చేసిర్రు. ఒక్కొక్కలైతే ఆ పుల్ల నోట్ల పెట్టుకోమని ఊదమంటే ఊదుతారా? వామ్మో, పోలీసులకే సుక్కలు చూయించిర్రు. ఇగో ఈ హైదరాబాద్ పెద్దన్న చూడు, కుత్కెల్దాంక దాగి దొరికిండు. ఏమాయే గట్ల దాగి రోడ్ల మీది కచ్చుడు తప్పు కదా. నీది మంచి తరీకనేనా అంటే ఏమంటాడు ఇనుండ్రి మీరే. मैं डेली साहब को देखता हूँ, वहाँ पे खड़े हुए रहते हैं, डेली चेकिंग करते हैं। डेली पीता हूँ मैं, आज पिया। अच्छा, तो रिक्वेस्ट कर रहा हूँ साहब से, मेरे को जाने दो, मेरा घर काटेदान में है जी, तो एक बार रिक्वेस्ट कर दो, एक बार छोड़ो, मुझे बोल रहा हूँ. అగనట 31 కు ఎంత అంటే అంత తాగుమని పర్మిషన్ ఈయనకెవలో ఇచ్చిరట, అందుకే తాగిండంట. ఇక ఎవలొచ్చినా చెప్తాడట ఈ మాట. కేసులు పెట్టుకుంటావా, కోర్టుకు పంపుతావా, పంపుకో, నా మందు నా కడుపు నా పానం నా ఇష్టం అని ఉల్టా సుద్దులు చెప్తాండు. దొరికిండు. ఏది ఒక్కసారి పుల్ల నోట్ల పెట్టుకోవే, ఊదు. అరే మంచిగా ఊదంటే అబ్బర బిడ్డ ఎంత మంచిగా యాక్షనింగ్ చేస్తాండో చూడు. నేషనల్ అవార్డు ఇయ్యాలి పో. దొరకబట్టిరు. పోలీసు వాళ్ళు ఇటు మెసలంగానే అట్నుంచి లుంగి కట్టుకొని ఒకళ్ళు ఉరుకుతున్నాడు, ఇట్నుంచి ఇటు ఇంకొకరు పరారు. అంత భయం ఉన్నప్పుడు తాగి రోడ్ల మీదికి ఎందుకు రావాలి? అగో గీననైతే ఊదమంటే ఊదుతనే లేడు, ఉల్టా పోలీసులకే క్లాస్ ఇస్తున్నాడు కావచ్చు. దొరకబట్టేటోళ్ళైతే మరి గంత రాత్రి దాకా బ్రాండీ షాపులకు బార్ షాపులకు ఎందుకు పర్మిషన్ ఇచ్చిర్రు, ఎందుకు అమ్ముతున్నారు అని ఉల్టా కానూన్ దిత్తాండు. ఇగో గిట్లున్నాయి వాళ్ళ తాగుబోతుల శకలు. అన్నట్టు ఈడ ఇంకోటి చెప్పాలి మీకు, ఖాళీ డిసెంబర్ 31 ఒక్కనాడే మన జనాలు దగ్గర 402 కోట్ల రూపాయల ఇలువగల్ల మందును కడుపులకు జురుకున్నారట మనోళ్ళు. ఇక ఇది ఆల్ టైమ్ రికార్డ్ అటనులో మన కాడ. అన్నట్టు 31 దావత్ అంటేనే మందు బిర్యానీ కదా, బిర్యానీ తినకుంటే ఏదో నేరం చేసినట్టే అన్నట్టు ఎత్తరు. అందుకే హోటళ్ల ముందు చూడు బిర్యానీల కోసము కిలోమీటర్ల పొడుగుతా లైన్లు కట్టిర్రు. మరి ఆ హోటలోడు ఏమన్నా పుకిట్లకిస్తున్నాడా అంటే అది కాదు, పైసలు పెట్టి కొనేందుకే అర్ధరాత్రి దాకా ఇగో ఇట్లా కాళ్ళు గుంజంగా లైన్లో ఉన్నారా అన్నట్టు. సరే ఇక రాత్రంతా గట్ల నడిచిందా? ఇక తెల్లారి చూడుండ్రి కథ ఎట్లా మారిపోయిందో. అందరూ గుళ్ళ తోవ పట్టిర్రు. ఏ గుడి చూడు జనంతోని కిటకిటలాడినాయి. ఇక ఈ కొత్త ఏడాది మంచిగా కావాలి, సల్లంగా చూడాలి అనుకుంటా దేవుళ్లకు మొక్కుకునేందుకు ఇగో గిట్ల ఎగబడ్డారు. అది కథ.